హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా మన ఛానల్లో ఫ్లిప్కార్ట్ షాపింగ్ స్కామ్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను కదండి. అది దగ్గర ఒక 20 మినిట్స్ దాకా ఉంది. ఆ వీడియో యొక్క లింక్ని ట్విట్టర్లో ఫ్లిప్కార్ట్ వాళ్ళని ట్యాగ్ చేస్తూ పెట్టాను అనమాట. దానికి వ్యూస్ కూడా సుమారుగా 150 లోపే వచ్చినాయి. అంటే ఎక్కువ మంది చూడలేదని నాకు అర్థమైంది. ఎవరు చూస్తారని చెప్పేసి నేను వదిలేశాను. ఎనీహౌ ఫ్లిప్కార్ట్ వాళ్ళని ట్యాగ్ చేసి ఆ వీడియో పెట్టేపాటికి అది వాళ్ళ దాకా వెళ్ళినట్టుంది. ఆ రిప్రజెంటేటివ్స్ నన్ను కాంటాక్ట్ చేసి ఏం జరిగింది ఏంటనేది మొత్తం అడిగారు. మొత్తం అడిగిన తర్వాత నేను జరిగింది ఇదని చెప్పేసి చెప్పాను అనమాట. అయితే వాళ్ళు రియాక్ట్ అయ్యి ఓకే, మేము ముందు సెల్లర్ని కాంటాక్ట్ చేసి ఏం జరిగింది అన్నది కనుక్కుంటాము, కాబట్టి మీకు సమస్య వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి రియాక్ట్ అయ్యారనమాట. మొత్తానికి అంత పెద్ద షాపింగ్ సైట్ వాళ్ళు నా చిన్న యూట్యూబర్ పెట్టినటువంటి వీడియోని ఏం చూస్తారులే అని చెప్పేసి అనుకున్నా కానండి, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత నా వీడియోని ఆ సెల్లర్కి కూడా ఫార్వర్డ్ చేశారంట. ఫార్వర్డ్ చేసిన తర్వాత చూసి వాళ్ళు నిన్న ఫోన్ చేసి ఓకేనండి, మీకు జరిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామండి, కాబట్టి ఆ 2 ఆర్డర్స్లో ఒకదానికి ఆల్రెడీ రిఫండ్ వచ్చింది అంటున్నారు, కాబట్టి ఆ రెండో దానికి కూడా మేము రిఫండ్ ఇస్తామని చెప్పేసి అన్నారన్నమాట. ఏదేమైనా సరే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఫ్లిప్కార్ట్లో ఫేక్ ప్రోడక్ట్స్ చాలామంది అమ్ముతున్నారు. ఫ్లిప్కార్ట్ అనే కాదండి, ఇంకా మిగతా షాపింగ్ సైట్స్లో కూడా ఫేక్ సెల్లర్స్ ఉన్నారు. ఫేక్ షాపింగ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, అన్ని చోట్ల ఉన్నాయి. అమెజాన్, మింత్రా, మీషో. అసలు మీషో అయితే గోలండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి, మీషో ఫ్రాడ్ అని చెప్పేసి కొట్టండి, చాలా వీడియోస్ వస్తాయి అన్నమాట. ఇలాగా సెల్లర్స్ ఫేక్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నప్పుడు మరి కస్టమర్ మోసం చేస్తే వాట్ నెక్స్ట్ అన్నట్టుగా ఉండాలన్నమాట. కాకపోతే ఈ ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి లూప్ హోల్ ఏంటంటే, నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్స్కి మనం ఎంత అరిచి కీ పెట్టుకున్నా సరే వాళ్ళు రిఫండ్ ఇవ్వరు. నేను ఒక యూట్యూబర్ని కాబట్టి నేను ఇలా ఒక వీడియో చేసి ట్విట్టర్లో వాళ్ళని ట్యాగ్ చేసేలాగా పెడితే అప్పుడు వాళ్ళకి మంట నషాలని తగిలి ఎక్కడో తగలాల్సిన చోట గట్టిగానే తగిలింది. అప్పుడు మనల్ని కాంటాక్ట్ చేశారు, ఓకే రిఫండ్ ఇచ్చారు, వెల్ అండ్ గుడ్. కానీ ప్రతి మనిషి ఇలాగా వీడియో చేసి పెట్టలేడు కదండి. నేను అది కూడా వాళ్ళని అడిగేసా, నేనంటే ఒక యూట్యూబర్ని, నా వీడియో చూసి మీరు నాకు రెఫండ్ ఇచ్చారు, ఓకే వెల్ అండ్ గుడ్, నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. కాకపోతే మరి ఒక కామన్ మ్యాన్కి కూడా ఇలాగ ఫేక్ ప్రోడక్ట్స్ వస్తే మీరు ఎలాగ రియాక్ట్ అవుతారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే అది ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి లూప్ హోల్ అనమాట. ఆ లూప్ హోల్ని ఆసరాగా చేసుకుని చాలామంది సెల్లర్స్ ఇలాగా కస్టమర్స్ని మోసం చేస్తున్నారండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు కూడా ఇదే ఫ్లిప్కార్ట్లో యాక్స్ డియోడ్రెంట్ కొన్నానండి. 3 కలిపి ఐ థింక్ ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. అవి చూడండి, ఒక 280 270 పడ్డాయండి. అమ్మాయి యాక్స్ డియోడ్రెంట్ చాలా తక్కువగా వచ్చిందని చెప్పేసి అనుకున్నాను, కానీ అది మరీ దారుణం అండి. అసలు వాళ్ళు అది స్ప్రే చేస్తుంటే అందులో నీళ్ళు వచ్చినట్టే ఉంది, కానీ అసలు స్మెల్ అసలు ఇంత కూడా రాలేదన్నమాట. చాలా వరస్ట్ అనమాట. అయితే వెంటనే కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే మేమేం రియాక్ట్ అవ్వలేము, అది మా వల్ల కాదు, అది నాన్ రిటర్నబుల్ ఐటమ్, దానికి రిఫండ్ ఇవ్వమని చెప్పేసి సింపుల్గా తేల్చేశారన్నమాట. అంటే సెల్లర్స్ ఈ లూప్ హోల్ని బేస్ చేసుకుని మోసం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా సరే షాపింగ్ సైట్స్లో కొంటున్నప్పుడు అది నాన్ రిటర్నబుల్ ఐటమ్ అయితే మాత్రం మీ రిస్కేనండి అది. ఎందుకంటే దానికి రిఫండ్ రావచ్చు, రాకపోవచ్చు. అఫ్కోర్స్ అమెజాన్ వాళ్ళు ఈ విషయంలో చాలా బెటర్ అండి, కస్టమర్కే సపోర్ట్ చేస్తారు. నాన్ రిటర్నబుల్ ఐటెంలో కనుక మనకి డ్యామేజ్ జరిగిందని మనం కనుక ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా రిఫండ్ ఇస్తారు. అది ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే మాత్రం చచ్చినా ఇవ్వరు. అది నాకు కడుపు మండిపోయింది అనమాట. ఏదేమైనా సరే ఆ వీడియోకి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా ఫ్రెండ్కి అది రిఫండ్ వచ్చింది. దాని తాలూకు స్క్రీన్ షాట్ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇంతకు ముందు ఫస్ట్ టైం జరిగినటువంటి కన్వర్సేషన్ ఆ వీడియోలో యాడ్ చేశాను కదా, అట్లాగే సెకండ్ టైం వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు ఆ జరిగినటువంటి కన్వర్సేషన్ కూడా మీకు ఇక్కడ వీడియో చివరిలో నేను యాడ్ చేస్తాను. ఒకసారి మీరు కూడా కొంచెం చూడండి, అవేర్నెస్గా ఉంటుంది కాబట్టి. అట్లాగే దయచేసి ఈ వీడియోని ఆ ఫ్లిప్కార్ట్ షాపింగ్ స్కామ్కి సంబంధించి ఆ వీడియోని 2 చూడండి. వీలైతే ఆ 2 వీడియోస్ని కూడా కొంచెం షేర్ చేయండి, జనాలు అవేర్నెస్గా ఉంటారని చెప్పేసి. కాబట్టి దయచేసి నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకే. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ వీడియోలోనూ చెప్పాను, ఈ వీడియోలోనూ చెప్పానండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, జబాంగ్, లేదంటే ఇంకేదైనా షాప్ క్లూస్, ఏజియో, మీషో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ షాపింగ్ సైట్లో అయినా సరే ఫేక్ సెల్లర్స్ ఉంటారు, ప్రతి చోట ఉన్నారు. కాకపోతే ఆ షాపింగ్ సైట్స్ ఎప్పుడు కూడా కస్టమర్కి సపోర్ట్ చేసేలాగా ఉండాలి కానివ్వండి, సెల్లర్స్కి సపోర్ట్ చేసేలాగా ఉండకూడదు. అలాగ సెల్లర్స్కి సపోర్ట్ చేసేలాగా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు ఇలాగే రెచ్చిపోతారు. ఇప్పుడు నాకు జరిగింది, నేను వీడియో చేశాను, అందరూ అలా వీడియో చేయలేరు కదా. కాబట్టి కొంచెం అవేర్నెస్ ఉండండి. ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, ఎస్పెషల్లీ ఫ్లిప్కార్ట్లో ఏదైనా నాన్ రిటర్నబుల్ ఐటమ్ కొనేటప్పుడు మాత్రం పొరపాటును కూడా నేనైతే రిస్క్ తీసుకోను. ఒకవేళ మీరు ఎవరైనా రిస్క్ తీసుకుంటారంటే అది మీ పర్సనల్, మీకే వదిలేస్తున్నాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన యొక్క వీడియోని షేర్ చేయండి. ఓకే,
థ్యాంక్ యూ అండ్ జై హింద్. हेलो हाँ शिवाजी, मैं रोशन बोल रहा हूँ फ्लिपकार्ट एस्केलेशन डेस्क का। जी, दो दिन पहले परसों आपने किया था। हाँ हाँ सर, परसों मैंने आपको किया था, कल भी आपको कॉल किया था लेकिन आपने कोई रिस्पांस नहीं किया। माइट भी आप बिजी होंगे। आपका जो नंबर है ना, हाँ जी, कल भी बोलिए। किया था, वो आपको हेल्प करने के लिए। जी, अभी बोलिए। राइट टाइम है, आप बात कर सकते हैं। हाँ जी, बोलिए सर। ठीक है, आपने जो 318 का जो अमाउंट दिया था ना, वो डिओड्रेंट के लिए, राइट? हाँ तो सर। उसका जो पिकअप तो नहीं होगा, शायद आपने बताया था कि डिस्पोज कर दिया था आपने, हाँ, राइट? हाँ सर। तो उसका जो 318 का जो अमाउंट है ना, वो डायरेक्टली आपको प्रोवाइड कर दिया जाएगा विदाउट एनी पिकअप ऑफ द प्रोडक्ट। सर। आप ये अमाउंट जो है आप गिफ्ट कार्ड में लेना चाहेंगे क्या? हाँ, गिफ्ट कार्ड नहीं सर, वो मेरा अकाउंट एक 130 आता है यूनियन बैंक का, उसमें मैं। ठीक है, क्योंकि मैं इसीलिए कह रहा था तो सारी जी, क्योंकि कैश ऑन डिलीवरी का ऑर्डर था ना आपका। हाँ सर। तो फिर हमें आपका बैंक अकाउंट डिटेल्स चेक करना पड़ेगा। हाँ सर। अगर 318 का गिफ्ट कार्ड लेते हैं तो डायरेक्टली इंस्टेंटली क्रेडिट हो जाएगा। अगर आप ओके हैं, जस्ट लेट मी नो, देन मैं वो रिक्वेस्ट ले लूंगा। सर नहीं नहीं, प्रोडक्ट मैंने नहीं ठीक है। परचेज किया था ना, दोस्त को फॉरवर्ड करूंगा। ओके ओके ओके, ठीक है, समझ गए तो सारी जी। आप चिंता न करें, उसके लिए हम रिक्वेस्ट ले लेंगे और कोई इशू नहीं होगा। और आपने इससे पहले वो बैंक अकाउंट डिटेल्स अपडेट किया था क्या हमें? हाँ सर, वो मेरे ऐप में मैंने अपडेट किया है। वो यूनियन बैंक के अकाउंट आता है, अंत में 130 आता है सर। ओके ओके ओके, थैंक यू सो मच बताने के लिए। आप लाइन पे बने रहेंगे 2 मिनट के लिए? सर ओके सर। सर लाइन पे रहेंगे, बहुत बहुत धन्यवाद। हाँ जी, बोलिए सर। शिवाजी, मैं आपको 5 मिनट पे कॉल बैक करता हूँ, आप अवेलेबल रहेंगे? हाँ सर, कोई बात नहीं, कॉल कीजिए सर। थैंक यू सर सो मच। मैं आपको डेफिनेटली कॉल बैक करूंगा रिफंड डिटेल्स के साथ, ठीक है? थैंक यू सर। सेलर को भी हमने एक फीडबैक दे दिया है ताकि गोइंग फर्दर इस तरह का मिस्टेक ना करें। और एक फ्लिपकार्ट एश्योर्ड का प्रोडक्ट है तो ये प्रॉब्लम नहीं होना चाहिए। तो हम कोशिश करेंगे कि आगे जाकर आपको अच्छा आइटम मिले सर। सर ओके, वो क्या है कि सर, ये फ्लिपकार्ट के अंदर फेक सेलर्स, वो मीशो में, अमेजन में भी जी जी हर शॉपिंग साइट में कुछ ना कुछ फेक सेलर्स होते हैं। लेकिन जी 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 सर। आपने बताया कि फ्लिपकार्ट अश्योर्ड, मैंने देखा है सर, वो प्रोडक्ट के ऊपर फ्लिपकार्ट अश्योर्ड भी लिखा है। ऐसे जी, अश्योर्ड होकर भी क्यों कस्टमर लोगों को चीटिंग करते हो ऐसा? मैं बिल्कुल बिल्कुल, वो करेक्ट सर, वो करेक्ट मेरे को बहुत कष्ट हुआ है सर, इसलिए मैंने वीडियो डाल दिया है सर। करेक्ट सर। आपने वीडियो डाला, आई नो, वो आपका स्टेप था, आपका चॉइस था, लेकिन बीइंग ए यूट्यूबर। लेकिन एक बात है सर, ये वीडियो में मैं कहीं नहीं बताया कि फ्लिपकार्ट चीटिंग करता है, ऐसा नहीं कहा। फ्लिपकार्ट जी को थोड़ा देखना चाहिए ऐसा फेक सेलर से इस शॉपिंग साइट्स में भी। यानी कि ये वन ऑफ द लीडिंग साइट, शॉपिंग साइट इन इंडिया। इधर भी ऐसा होता है, लेकिन फ्लिपकार्ट को बुरा नहीं बोला सर मैंने। जी, करेक्ट सर, करेक्ट। नहीं सर, मैंने देखा आपने कि बेसिकली अगर नॉन रिटर्नेबल कैटेगरी के प्रोडक्ट होता है सर। तो सेलर को राइट आइटम भेजना जरूरी होता है। हाँ अगर सर। सेलर अगर नॉन रिटर्नेबल पॉलिसी में प्रोडक्ट रखता है तो उनको सही प्रोडक्ट भी भेजना जरूरी होता है। हाँ सर। तो उनको भी पॉलिसी के अकॉर्डिंग काम करना है। अगर कस्टमर को फिर डिपेंडेंसी रहेगा तो फिर प्रॉब्लम रहेगा। तो आपने जो किया वो अच्छा किया है, कोई प्रॉब्लम नहीं है। थैंक यू सो मच कि हमारे नोटिस में डाला आपने। बट हाउएवर सेलर को भी हमने एक वार्निंग दिया है, फीडबैक भी दिया है, और होपफुली वो आगे जाकर इस तरह के इश्यूज को रिपीट ना करें, ठीक है? ओके सर, ओके सर। थैंक यू। आप प्लीज आप लाइन पे रहिए, मैं हाँ चेक करता हूँ। थैंक यू सो मच आपको लाइन पे रहने के लिए। सर। सर शिवाजी, आपका जो रिफंड अमाउंट है ना, आपके यूनियन बैंक ऑफ इंडिया में क्रेडिट हो गया है। एक बार आप चेक कर लीजिए। हाँ सर, ओके सर। आपका आ गया मैसेज? एक मिनट सर, लाइन में खड़े रहिए जी सर, जी, देखता हूँ। श्योर प्लीज चेक करिए। जी आ गया सर, थैंक यू सर। थैंक यू सो मच शिवाजी, थैंक यू सो मच फॉर द कंफर्मेशन। और कोई हेल्प इसके अलावा आपको और कोई हेल्प चाहिए? बस एक ही बात बोलता हूँ सर, ऐसा जी नॉन रिटर्नेबल प्रोडक्ट्स होने पर इसको रिफंड लाने के लिए इतना करना पड़ता है। एक वीडियो करना है, और नहीं सर, नहीं आप सर, लोग वीडियो सर। देखेंगे। हाँ, मैं एक यूट्यूबर हूँ, काम हो गया, लेकिन आम आदमी क्या करेगा सर, नॉन रिटर्नेबल होगा सर। करेक्ट सर। हाँ सर। और ऑब्वियसली कॉमन मैन जो है उनको इतना नॉलेज नहीं रहेगा, और या फिर यूट्यूबर हैं, आपको उतना नॉलेज है, आप अवेयर हैं कि आपको क्या करना है नहीं करना है। बट एक कॉमन मैन को पता नहीं चलेगा उसको क्या करना है नहीं करना है नॉन रिटर्नेबल कैटेगरी के लिए। लेकिन आप भी एक अच्छा अवेयरनेस भी दे रहे हो आपके यूट्यूब के प्लेटफॉर्म के माध्यम से, ताकि जो कस्टमर्स हैं या जो व्यूअर्स हैं उनको पता चलेगा कि वो क्या कर सकते हैं क्या नहीं कर सकते, वो भी थोड़ा अवेयर रहें। तो थैंक यू सो मच फॉर दैट दसारी जी। बट हम कोशिश करेंगे कि आगे जाकर एक बेटर प्रोडक्ट आपको दे पाएं और एक बेटर एक्सपीरियंस आपके सामने हम रख पाएं। ओके सर, थैंक यू सर। थैंक यू सो मच दसारी जी। और कोई हेल्प इसके अलावा? बस सर, बस इतना है सर, थैंक यू सर। श्योर यू आर मोस्ट वेलकम सर।